బహిష్కరణ 19th G5 లో స్ట్రీమ్ కాబోతుంది. ఈ మధ్యనే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది నాగార్జున గారి చేతుల మీదుగా. ఈ మధ్యన ఎక్కడ చూసినా అదే ట్రైలర్ చెప్తున్నారు. ఎందుకంటే కొంచెం రెస్ట్రిక్ట్ గా ఉంది, రూటెడ్ లెవెల్లో ట్రైలర్ తీసుకొచ్చారని చెప్తున్నారు. 19th స్ట్రీమ్ కాబోతుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో చాలా అంజలి గారు కూడా కనిపించారు. అదే అలాగే అనన్య నాగెళ్ళ ఈ మధ్యకాలంలో ఆవిడ లుక్స్ కానీ ఆ పోస్టర్లో చూస్తున్న లుక్స్ కానీ పాలకాయని పెట్టుకున్న ఆవిడ లుక్స్ కానీ చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా ఉంది. ఏంటి ఆ వెబ్ సిరీస్ లో అనన్య నాగెళ్ళ పాత్ర ఏంటి, అసలు బహిష్కరణలో ఫస్ట్ బహిష్కరణ అయ్యేది ఏంటి, ఆ బహిష్కరణకి ఆ టైటిల్ కి ఉన్న కథకి ఏం సంబంధం ఆవిడ తెలుసుకుందాం. హాయ్ అనన్య గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఫైన్ అండి. బహిష్కరణ చాలా వెయిట్ ఉన్న టైటిల్, ఎప్పుడో 90s బ్యాక్డ్రాప్. ఏంటంటే ఏం ఉంటుంది బహిష్కరణలో, ఎవరిని బహిష్కరణ చేస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దానికంటే చెప్పే ముందు అనన్య అప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో, షార్ట్ ఫిల్మ్ పక్కన పెడితే, షాదీ పక్కన పెడితే, మల్లేశం దగ్గర నుంచి కూడా మీరు తీసుకున్న క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ అయితే అనన్య చేస్తుంది. చిన్న చిన్న క్యారెక్టర్లు అయితే అనన్య చేయక్కర్లేదు. అటువంటి క్యారెక్టర్ కూడా మీరు చేయలే. ఏంటి మిమ్మల్ని బాగా హంట్ చేసింది ఏంటి? ముఖేష్ ఏదైతే చెప్పాడో మీకు ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించాడు క్యారెక్టర్ రోల్? యాక్చువల్లీ అంటే ఈ మూవీలో ఐ మీన్ ఈ వెబ్ సిరీస్ లో అండి విమెన్ రోల్స్ చాలా బాగుంటాయండి. ఇద్దరు ఎక్స్ట్రాడనరీ రోల్స్, అది చాలా తక్కువగా దొరుకుతుంది మనకి ఇండస్ట్రీలో. సో యాక్చువల్లీ ఒప్పించాల్సిన అవసరం లేదు, ఈ రోల్ చెప్తే ఎవరైనా ఒప్పేసుకుంటారు. సో అంత బాగా రాశారు, అంతే బాగా తీసారు. సో ఏంటి మీరు మూట పట్టుకుని వెళ్తున్నారు, పక్కన పాలకాయన ఉంది, ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది. అనన్య పాత అనన్య కనపట్లేదు. నేను స్టార్ట్ చేసింది ఇట్లా మల్లేశంతోనే. సో నేను వెరీ డిఫరెంట్ అని చెప్పను, బట్ లుక్స్ వైజ్ గా వెరీ డిఫరెంట్ ఏమి ఉండదు, సేమ్ కొంచెం సిమిలర్ ఉంటది. బట్ క్యారెక్టర్ వైజ్ గా చాలా డిఫరెంట్. ఇప్పటి వరకు నేను సాఫ్ట్ గా స్మూత్ గా ఉన్న రోల్స్ చేశాను, కొంచెం ఇన్నోసెన్స్ ఉంటది. దీంట్లో ఫుల్ అవుట్ పేర్ అన్నట్టు ఫుల్ రస్టిక్ ఉంటది, అమ్మాయి ఫుల్ అరిచేస్తుంటది, అండ్ షీఈస్ వెరీ స్ట్రాంగ్. సో ఆ పరంగా చూస్తే వెరీ డిఫరెంట్ రోల్ అండి ఇప్పుడు బహిష్కరణ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అందుకని మల్లేశం పోల్చుకుంటే మల్లేశం లుక్ లాగానే ఉంటుంది. మల్లేశానికి దీనికి ఏముంటుంది డిఫరెన్స్? క్యారెక్టర్ ఇప్పుడు చెప్పినట్లే మల్లేశంలో కొంచెం సాఫ్ట్ గా ఇన్నోసెంట్ గా ఉంటుంది, అండ్ లౌడ్ గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మల్లేశం నాకు చాలా రోల్స్ వచ్చాయి అదే లుక్స్ తో, అదే దాంతో. కాకపోతే దాని తర్వాత ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ మళ్ళీ చేయడానికి రీజన్ మాత్రం దీని క్యారెక్టరైజేషన్ అండి. ఇది వెరీ స్ట్రాంగ్ గర్ల్, అంటే దాంట్లో కూడా స్ట్రాంగ్ ఉంటది, బట్ షీఈ్ ఇన్నోసెంట్. ఇక్కడ మాత్రం ఇచ్చేస్తుంది, ఇంకా వెంటనే ఒక మాట అనే లోపల 10 మాటలు చెప్పేస్తుంది అనమాట. అట్లా వెరీ నైస్ రోల్. 2 షేడ్స్ ఉన్నాయి మీలో, ఒకసారి హాఫ్ సారీతో ఉన్నారు, ఇంకోసారి సారీతో కనిపించారు. విత్ ఏజ్, అంటే ఇది ఒక 7 years అట్లా జరిగే స్టోరీ. సో విత్ ఏజ్ డ్రెస్ చేంజ్ అంతే. ఏంటి హుక్ పాయింట్ ఏంటి? ఆడియన్స్ చూడాలి అనుకుంటే హుక్ పాయింట్ ఏముంటుంది? బ్యాక్డ్రాప్ 90s బ్యాక్డ్రాప్ తీసుకున్నారు, దాంట్లో బహిష్కరణ టైటిల్ పెట్టారు. ఏంటి మీకు అనిపించిన హుక్ పాయింట్? ఇందాక మాట్లాడుతున్నప్పుడు రా అండ్ రస్టిక్ ఉంది అన్నారు కదా, రా అండ్ రస్టిక్ తో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ని కలిపి ఏది చేసినా కూడా అది 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే ఒక స్ట్రాంగ్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్ ని ఫీల్ అవడానికి చూడాలండి. ఎప్పుడైతే ఆడియన్స్ ఆ ఎమోషన్ తో కనెక్ట్ అవుతారో ఆబ్వియస్ గా సిరీస్ ఆర్ మూవీ ఏదైనా చూసేస్తారు. సో దట్స్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్ ఇన్ దిస్ సిరీస్. ఎట్లా అనిపిస్తుంది 90s బ్యాక్ డ్రాప్ స్టోరీస్? ఒక ఊరు గ్రామ పంచాయతీ, అక్కడ ఒక ప్రెసిడెంట్, అక్కడ ఒక దూరంగా ఉండే కుటుంబాలు, ఎక్కడో దూరంగా ఉండే కుటుంబాలు, ఎట్లా అనిపిస్తుంది ఆ వాతావరణం? 90s బ్యాక్ డ్రాప్ అంటే నాకు తెలిసి మీరు ఉండుంటారు, చిన్న చిన్నగా తెలిసి ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా అటువంటి కథలు కానీ? మీరు ఊరు పుట్టిన గ్రామం జనరల్ గా అడుగుతున్నా. జనరల్ గా ఇప్పుడు అంత లేదు కదా అండి. సో ఐ డోంట్ నో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అలా నేను ఈ మధ్య రీసెంట్ గా ఒక మూవీ స్టోరీ చదివితే అప్పుడు దాంట్లో ఉన్న హత్యలు లైక్ అది రియల్ గా జరిగే గుంటూరు సైడ్ అటు సైడ్ కాస్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వాళ్ళని క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు వచ్చేసి మేము పనిలో పెట్టుకోమని చెప్పేసి వాళ్ళని చంపేసి కొంతమందిని అంటే మాస్ హత్యలు జరిగాయని చెప్పేసి అది ఆ స్టోరీ విన్నప్పుడు నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. సో ఇప్పుడు లేవు కాబట్టి ఎట్లా అనిపించింది నేను చెప్పలేను, బట్ విన్నప్పుడు మాత్రం చాలా షాకింగ్ గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కదా? ఎందుకంటే రూటెడ్, పైగా రియల్ స్టోరీ మీరు చేయలేంత వరకు నాకు తెలిసి రియల్ స్టోరీ మల్లేశం చేశారు, బట్ అది అతని క్యారెక్టర్ దర్శి చేసిన క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు రియల్ స్టోరీ రియల్ గా జరిగిందని చెప్పారు.
మీకు ఆ కథ చెప్పినప్పుడు నరేషన్ చెప్పినప్పుడు ఎలా ఆ స్టోరీ అంటున్నారా? ఇది ఇది రియల్ స్టోరీ కాదా? ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ రియల్ స్టోరీ. స్టోరీలో ఉన్న ఇన్సిడెంట్స్ కొన్ని రియల్ గా జరిగిన ముఖేష్ గారి లైఫ్ లో, ఐ మీన్ ఆయన చిన్నప్పుడు చూసినవి పెట్టి తీసారు, కానీ రియల్ స్టోరీ అయితే కాదు. అంటే ఆబ్వియస్ గా షాకింగ్ గా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది, ఏంటి ఇలా చేస్తారా అని ఒక కైండ్ ఆఫ్ కోపం కూడా కదా, ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ ఎమోషన్ వస్తుంది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అంతే. ఏంటండి మీ పేరు ఎవరు? శ్రీతేజ లేకపోతే ఏంటి? సస్పెన్స్ 19 తారీఖు సస్పెన్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు రివీల్ చేయలేదు కాబట్టి కైండ్ ఆఫ్ సస్పెన్స్. కాకపోతే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా రెస్ట్రిక్ట్ గా ఉంది. చాలా మంది మీడియాలో గానీ బయట కానీ చాలా మంది బాగుందని చెప్తున్నారు ట్రైలర్. ఈ కైండ్ ఆఫ్ తెలుగులో రాలేదు వెబ్ సిరీస్, ఇటువంటి కైండ్ ఆఫ్. నాకు తెలిసి మీరు అంజలి గారు మంచి సమానంగా యాక్ట్ చేశారు. అయితే నాకు తెలిసి వకీల్ సాబ్ నుంచి మీ పేరే అనుకోండి కదా? వకీల్ సాబ్ తర్వాత ఇదే అండి భాస్కర్, నేను అంజలి గారు చేయడం. మా ఇద్దరికి కొంచెం కాంబినేషన్ సీన్స్ తక్కువ ఉంటాయి, బట్ ఎక్సైటింగ్ గా అనిపించింది చెప్పినప్పుడు. ముఖేష్ గారు చెప్పినప్పుడు మళ్ళీ అంజలి గారు మీరు కలిసి చేస్తున్నారు అన్నప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. నాకు కూడా ట్రైలర్ కి నాకు దగ్గర కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిరీస్ అంటున్నారు. అంటే వస్తున్నాయి, రాన్ రెస్ట్రిక్ రావట్లేదు అని నేను చెప్పట్లేదు, కానీ వాటిలో స్టాండ్ అవుట్ అయ్యే సిరీస్ అండి. ఎట్లా ఉంటదండి? ఇప్పుడు మీరు అన్నారు టైటిల్ పెట్టారు బహిష్కరణ అని, ఆవిడే ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్, ఒక డైలాగ్స్ వెబ్ సిరీస్ లో కనిపిస్తుంది. ఎట్లా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? మీకు తెలిసి 100% చూడొచ్చు అండి. నాకు తెలిసి నేను స్టోరీ చదివాను. నేను ఇందాక మాట్లాడినట్టు ఎమోషన్స్ ని కనెక్ట్ చేస్తుందండి ఆడియన్స్ ని. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ చూసిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మేబీ ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ముందు జనరేషన్ వాళ్ళకి వాళ్ళు చూసిన దాంట్లో అనిపిస్తుంది. ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే చూడంగానే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ హిట్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా 100% అందరూ కలిసి చూడదగ్గ సిరీస్ ఇది. ఇబ్బంది లేదు. ఇప్పుడున్న వెబ్ సిరీస్ కానీ చూస్తుంటే కొంచెం ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది అవుతుంది. ఐ డోంట్ థింక్ సో అండి. మేబీ ఫ్యూ 1 or 2 సీన్స్ ఏమన్నా ఉంటాయేమో, కానీ మిగిలిందంతా ఫ్యామిలీతో కలిపి మంచిగా ఒక సండే, ఒక ఇంటెన్స్ సండే చూడదగ్గ సిరీస్ ఇది. కాదండి, మొత్తం మీరు గాని తర్వాత శ్రీతేజ్ గాని అంజలి గారు కానీ అందరిని చంపేస్తా ఉన్నారు. ఏంటి ఏమైనా టచ్లు జరుగుతూ ఉంటాయా, లేకపోతే ఏంటి స్టోరీ చిన్నగా రివీల్ చేయండి చాలు, ఎందుకంటే బండరాలు పెట్టి కొట్టేస్తున్నారు. నేను లైన్ చెప్పగలనండి. అంటే లైక్ ఇప్పుడు మన ట్రైలర్ లో చెప్పినట్లు ఒక స్టేటస్ డిఫరెన్స్ ఉంది, ఒక కాస్ట్ డిఫరెన్స్ ఉన్న పీపుల్, వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఉన్న రైవలరీతో వాళ్ళ అణిచిపెట్టుకున్న కొన్ని ఇయర్స్ వరకు లోపల దాచిపెట్టుకున్న దానికి ఒక్కసారి బయటకు వస్తే ఏం జరుగుతుంది అన్నది స్టోరీ. సింపుల్ గా చెప్పేసారు. ఎవరండి ఆ పాప? ఎవరు? చిన్న పాప చిత్ర చాలా బాగా చేస్తుంది, క్రేజీ చేస్తుంది. మీరు చూసారా ట్రైలర్? చూసాను. ట్రైలర్ లో కదంతా ఉంది. ఓకే. ఎవరు మీ పాప? మీ పేరెవరు చెప్పట్లేదు? వాళ్ళు రివీల్ చేస్తే నేను రివీల్ చేస్తుంది ఇప్పుడు అనవసరంగా, ఇప్పుడు ఎందుకంటే ఎలాగో 2 days లో వచ్చేస్తుంది, అప్పుడు చూసేద్దాం మంచిగా. ఏంటి ఫస్ట్ టైం నాకు తెలిసి వెబ్ సిరీస్ మీరు చేయడం? అవునండి. ఏంటి అంత కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏముంటుంది? సినిమాలు దాటుకు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నామంటే సినిమాల కంటే కూడా హంటింగ్ విషయం ఉంటే తప్ప మనం వెబ్ సిరీస్ ఓకే చేయలేము. అటువంటిది మీకు ఏమనిచేస్తుంది? యాక్చువల్లీ మూవీకి సిరీస్ కి డిఫరెన్స్ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక క్యారెక్టర్ జర్నీ ఉంటుందండి సిరీస్ లో. సో దట్ ఏది కట్ అయినట్టు అనిపించదు ఎమోషన్. సో ఈ సీన్ నుంచి నెక్స్ట్ సీన్స్ కి ఆఫ్టర్ 7 years అయిన తర్వాత, లేకపోతే ఒక 7 years జర్నీ చూపిస్తున్నారు అంటే నెక్స్ట్ సీన్ కి మనకు ఒక క్యారెక్టర్ జర్నీ, హైస్, లోస్, అప్స్, డౌన్స్, ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, అండ్ ఆల్సో గ్రే షేడ్ ని చాలా బాగా చూపించగలం. అంటే వీఆర్ ఆల్ హ్యూమన్స్, అందరూ మిస్టేక్స్ చేస్తాం, అందరూ మంచిగా ఉంటాం, అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ చాలా బాగా పోర్ట్రేట్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ ద వెబ్ సిరీస్. సో ఈ వెబ్ సిరీస్ ని అనుకోవడానికి మెయిన్ గా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే నా రోల్ అండి. చాలా మంచి రోల్. ఐ డోంట్ థింక్ సో ఆఫ్టర్ మల్లేశం నాకు ఇంత స్ట్రాంగ్ రోల్ దొరికింది అని, అంటే రిలీజ్ అయిన సినిమాల్లో ఇంత స్ట్రాంగెస్ట్ రోల్ అయితే నేను చేయలేదు ఇప్పుడు వరకు. గ్రే షేడ్ బాగా చూపించారు, రివీల్ చేస్తారా? ఇప్పుడు రివీల్ చేస్తారండి. గ్రే షేడ్ అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ గ్రే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లైఫ్ లో కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తాము, మళ్ళీ దాని నుంచి గ్రో అవుతాము, దాని నుంచి వేరేలాగా లీడ్ చేస్తాం కదా లైఫ్ ని. సో మన లైఫ్ ని కొంచెం వెబ్ సిరీస్ రూపంలో అయితే బాగా చూపించగలరు అని అనిపించింది. ఎవరు మిస్టేక్ చేయకుండా అందరూ 100% రైట్ చేసి ఎవరు వెళ్ళారు కదా.
బట్ మూవీస్ లో కొన్నిసార్లు అది జరుగుతుంది 100% వీళ్ళు చేసింది రైట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తుంది. వెబ్ సిరీస్ లో అలా వెళ్ళదు కాబట్టి బాగా వచ్చింది. ఏంటి ఎలా నమ్మారు ముఖేష్ ని? అతను ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ వెబ్ సిరీస్ అంత ముందు ఎక్కడా చేయలేదు కూడా. అతను ఎలా నమ్మారు? ఎలా హ్యాండిల్ చేశారు ఫస్ట్ సబ్జెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాడినరీగా హ్యాండిల్ చేశారండి. నేను ఫుల్ సిరీస్ చూడలేదు, బట్ డబ్బింగ్ లో చూసినప్పుడు నాకు అర్థమైంది. అండ్ నమ్మడం విషయానికి వస్తే, నమ్మడం కంటే కూడా నేను కూడా కొత్త కదా అప్పుడు, అంటే 2 years బ్యాక్ చేసి నేను అప్పటికి 2 years అయింది వచ్చి. బట్ నమ్మడం కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే అండి, తను రాసుకున్న రోల్స్, క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, విమెన్ క్యారెక్టర్స్ ని ఇంత స్ట్రాంగ్ గా, ఇంత యునో ఫ్లాస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఏం తప్పులు చేయట్లేదు, వాళ్ళు రైట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేయాలి అని కాదు. ఫ్లాస్ ఉన్నా కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా ఎలా ఉన్నారు, వాళ్ళ రోల్ ఏంటి, మేబీ విమెన్ ఏదనుకున్నా చేయగలరు, అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ రోల్ రాయడం అనేది చాలా గొప్ప. ఇటువంటి క్యారెక్టర్ చేశారు వకీల్ సాబ్ లో. మీకు కూడా వకీల్ సాబ్ లో కూడా ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండే ఉమెన్ క్యారెక్టర్. వకీల్ సాబ్ లో ఏంటంటే అండి, మేము ఒకటి చేసాం, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఒక పర్సన్ రావాలి. ఇక్కడ మాకు అవసరం లేదు, మేము ఏదన్నా చేస్తే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అనే కైండ్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్. సో ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ తీసుకొచ్చారు ఈ సిరీస్ లో. సూపర్. ఏంది ఎక్కడ సినిమాల మీద ఫ్యాషన్, ఎక్కడ షాదీ వెబ్ సిరీస్ చేశారు స్టార్టింగ్. సాఫ్ట్వేర్ బాగా హాయిగా ఉంటుంది, మంచి జీతాలు ఉంటాయి, 5 days జాబు, హాయిగా వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎట్లా ఎప్పుడు ఎంత చిన్నది ఎట్లా ఉంది మీ బ్యాక్గ్రౌండ్ లో? కానీ మీ 4 fathers కానీ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరు యాక్టర్స్ కాదు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఏమో అండి, చిన్నప్పుడు జనరల్ గా మనకు అందరికి నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ లో కానీ లేకపోతే నా రిలేటివ్స్ లో కానీ ఎవరికైనా సినిమాలు అంటే అందరికి ఒక కైండ్ ఆఫ్ ఇష్టం ఉంటది. ఏదో ఒక రూపంలో సినిమాకి అసోసియేట్ అవ్వాలని ట్రై చేస్తారు. బీట్ యాక్టర్, డైరెక్టర్, రైటర్, సినిమాటోగ్రఫీ, ఏదో ఒకటి. సో అట్లా నాకు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందేమో నాకు తెలీదు. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. ఒకసారి వెళ్ళి చూద్దాము, ఒకటైతే అయింది, లేకపోతే ఐ హ్యావ్ మై జాబ్ అనుకున్నాను. అలా నేను వకీల్ సాబ్ నాకు వచ్చే ఆపర్చునిటీ వచ్చేంత వరకు నేను జాబ్ ఏమి క్విట్ చేయలేదు. జస్ట్ సబాటికల్ లీవ్ తీసుకోవడం, వెళ్ళడం, యాక్ట్ చేయడం, మళ్ళీ రావడం అలా చేశాను. వన్స్ వకీల్ సాబ్ వచ్చిన తర్వాత ఆపేసాను అనమాట. సో వకీల్ సాబ్ వచ్చిన తర్వాత నాకు ఫన్ అనిపించింది, నాకు హ్యాపీ అనిపించింది, ఐ ఫెల్ట్ అలైవ్. సో అందుకని వచ్చేసాను. ఇంకా వకీల్ సాబ్ తర్వాత కూడా నాకు తెలిసి 1.5 years ఖాళీగా ఉన్నట్టున్నారు. యా, బట్ మోస్ట్ ఆఫ్ us ఆర్ ఆల్ ఫ్రీ కదా బికాస్ ఆఫ్ కోవిడ్. సో అంతే తప్ప వచ్చినాయండి క్యారెక్టర్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు 2021 లో వకీల్ సాబ్ రిలీజ్ అయింది. 2020, 2021 ఎవరు వర్క్ చేయలేదు నాకు తెలిసి, చాలా మంది. సో అప్పటి నుండి చేసిన ప్రాజెక్ట్స్ ఇయర్ నావి ఆల్రెడీ ఒకటి రిలీజ్ అయింది, ఇంకొక 4-5 రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. సో అప్పటి నుండి చేస్తున్న అన్ని వస్తున్నాయి. అంతే. హ్యాపీనా? జాబ్ వదిలేశారు కదా ఇప్పుడు? యా, హ్యాపీ. ఎట్లా ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్? ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లో కరెక్ట్ గా ఉండేది కాదని తెలిసింది. అవును, స్టార్టింగ్ లో ఉండదు, కానీ ఇప్పుడు దే ఫైన్, దే గుడ్. సూపర్. ఎట్లా ఉండదు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే వాళ్ళ మీతో వకీల్ సాబ్ చేస్తున్న టైంలో? యా, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి, చాలా బాగా మాట్లాడతారు, అందరికి తెలిసిందే. అంటే ఎక్కువ మాట్లాడరు, బట్ మాట్లాడితే మాత్రం వెరీ డీప్ థాట్స్ ఉంటాయి. పవన్ సార్ లో ఉన్న అది అంటే ఏది చెప్పినా డీప్ గా చెప్తారు. లైక్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఒక కాన్వర్సేషన్ లో నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను యూనివర్స్ కి చెప్తాను, గాడ్ కి, ఓకే గాడ్ దిస్ వాట్ ఐ వాంట్ అని చెప్పేసి తను చాలా బాగా చెప్పారు. నేను అంత బాగా కన్వే చేయలేకపోతున్నాను, బట్ ఇట్లాంటి మీనింగ్ వచ్చేలాగా చెప్తారు. అది ఇట్ స్టేస్ విత్ మీ, విత్ అస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక కొన్ని ఇయర్స్ అయినా, ఒక 4-5 years అయిపోయిన తర్వాత కూడా నాకు ఇంకా అది గుర్తుంది అంటే అంత బాగా డీప్ గా కాన్వర్సేషన్ చేస్తారు అన్నమాట. సో ఏం చెప్తుంటారు? ఇంకా ఖాళీ కూర్చున్నప్పుడు మాట్లాడే సందర్భాలు ఎప్పుడు వచ్చినాయి? అంటే నాకు అంత మాట్లాడే అంటే ఒక 2-3 times అయితే మాట్లాడారు నాతో, అంతే. ఒక 2-3 times కొంచెం ఎక్కువ సేపు మాట్లాడే అయితే ఒక 2-3 times దొరికింది. అప్పుడు జనరల్ గా నాకేమనిపించింది అంటే, పవన్ సార్ అప్పటికి ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు కదా. సో ఇప్పుడున్న అమ్మాయిలు ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళకి సొసైటీలో ఎలా ఉంటున్నారు, అలాంటి క్వశ్చన్స్ అడిగారు అనమాట నన్ను. అండ్ ఏదన్నా ప్రాబ్లం అప్పుడు ఒక స్కూల్ కి ఏదో ఇన్సిడెంట్ నడుస్తుంది అనమాట. సో పవన్ సార్ మేబీ ఆ ఎఫెక్ట్ లో ఉన్నారో ఏమో. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చెప్పాలి. పర్టికులర్ ఆయనలో చూసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, నేను వెరీ డౌన్ టు ఎర్త్ అండి. అంటే ఇప్పుడు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఫీలింగ్ ఎప్పుడు నాకు అనిపించలేదు. అంటే
ఎదిగిన కొద్ది ఒదిగుండే తత్వం అంటారు కదా, అది చాలా తక్కువ మందికి ఉంటదండి. నేను ఇన్ ఇయర్స్ లో చాలా మందిని కలిసాను కదా, పవన్ సార్ ని చూసినప్పుడు నాకు అది ఆ క్వాలిటీ అడాప్ట్ చేసుకోవాలి అని అనిపించింది. సూపర్. ఈ మధ్య కాలంలో తంత్రా కూడా చేస్తున్నారు కదా మెయిన్ లీడ్, అది ఎట్లా ఉందండి? అది ఎలా అనిపించింది మీకు? రెస్పాన్స్ వాస్ గుడ్ అండి. అంటే ఆహాలో రిలీజ్ అయింది, థియేటర్ లో మరీ ఎక్కువ డేస్ ఆడకపోయినా ఆడిన కొన్ని డేస్ లో హౌస్ఫుల్ వచ్చింది. అండ్ ఆల్సో అది నా ఫస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, సో ఐ ఫెల్ట్ హ్యాపీ. కొన్ని పక్కన మెయిన్ లీడ్ చేస్తున్నారు, మళ్ళీ తర్వాత వచ్చేసరికి సెకండ్ లీడ్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి ఏమో మీ స్ట్రాంగెస్ట్ ఉమెన్ క్యారెక్టర్ ఎట్లా ఇట్లా ఇట్లా వెళ్తూ ఉంటుంటే ఒక మెయిన్ లీడ్ తీసుకునే వాళ్ళు అనన్య కదా సెకండ్ లీడ్ చేస్తుంది, లేకపోతే చిన్న క్యారెక్టర్ చేస్తుంది అని అనుకోరా? ఎవరన్నా అలాంటి ఎవరన్నా కొత్త ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేస్తారు, మిమ్మల్ని హీరోయిన్ గా పిక్ చేసుకోండి, వాళ్ళు అనుకోరా? ఐ హ్యాడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ డౌట్ ముందు ఉండింది. బట్ నా జర్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సినిమా నార్మల్ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ లాగా కూడా చేశాను, ఒక సినిమా ఇంపార్టెంట్ చేశాను, ఒక సినిమా ఫీమేల్ లీడ్ చేశాను, ఒక సినిమా మంచి స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్. అట్లా జస్ట్ నాకు ఆ టైంలో నాకు వచ్చిన ఆపర్చునిటీస్ లో నాకు బెస్ట్ అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు పర్సూ ఇట్ అండ్ ఐఎమ్ పర్సూయింగ్ ఇట్. సో ఇప్పుడు మీరు చూస్తే నెక్స్ట్ డార్లింగ్ ఉంది, దాంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. ఇప్పుడు వెబ్ సిరీస్ లో వన్ ఆఫ్ ద లీడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 ఫిల్మ్స్ ఉన్నాయి, దాంట్లో మీరు క్యారెక్టర్స్ చూస్తే పొట్టేల్ కానీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కానీ దాంట్లో మళ్ళీ నా రోల్ చూస్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. అంటే ఇప్పుడు అనన్య ఒక సినిమాలో ఉందంటే సరే ఈ అమ్మాయి ఉందంటే హీరోయిన్ ఉంది, లేకపోతే ఈ అమ్మాయి చేస్తే ఏదో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంటది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని చేస్తుంది కదా, మెయిన్ లీడ్ మళ్ళీ పెట్టుకుందాం వద్దన్న డౌట్స్ రేజ్ అవుతాయి కదా. నాకు ఆ ఎఫెక్ట్ ఇంకా తెలియట్లేదు మరి. నాకైతే వచ్చేవన్నీ లీడ్స్ వి వస్తున్నాయి అండ్ ఇంపార్టెంట్ రోల్స్ ఏదన్నా నేను చేయగలను అన్నవి వస్తున్నాయి. అంటే నా ఇమేజ్ కో లేకపోతే నేను ఫుల్ ఆఫ్ చేయగలను ఆ రోల్ అనుకునే వస్తున్నాయి. సో నాకు అన్ని వస్తున్నాయి కాబట్టి నాకేం ఎఫెక్ట్ తెలియట్లేదు అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. తెలుగు అమ్మాయిగా హ్యాపీనా? ఎందుకంటే చాలా మంది తెలుగు హీరోయిన్ కి అవకాశాలు ఎవరు? ఐ డోంట్ థింక్ సో అండి. అదేనా వచ్చిందా మీ దగ్గరికి? అట్లా అంటే ఆపర్చునిటీస్ కంటే కూడా అండి నేను ఏం చెప్తాం అనుకున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక అమ్మాయి మెయిన్ లీడ్ గా చేసింది అని అనుకోండి, ఇక్కడ వేరే స్టేట్ నుండి వచ్చి నార్త్ వాళ్ళు వచ్చి ఒక 2-3 years చేసేసి వెళ్ళిపోతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం తెలుగు అమ్మాయిని చూసుకుంటే చాలా మంది 10 years నుండి కూడా ఉంటున్నారు. అట్లీస్ట్ ఇయర్ కి 1 or 2 films చేస్తూనే ఉన్నారు. సో వాట్ మ్యాటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంటే ఓకే 2-3 years లో చాలా ఎక్కువ మనీ సంపాదించుకొని వెళ్తున్నారేమో, బట్ ఒక 10 years ఉండి కూడా మనకి ఇష్టమైన వర్క్ ని మనం ఎవ్రీ ఇయర్ చేయడానికి మనకు ఒక ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. చాలా మంది తెలుగు అమ్మాయిలకి నేను ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నది అదే. సో మాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మేబీ ఆ స్కేల్లో రావట్లేదేమో, ఆ స్కేల్లో రావడానికి ఒక మంచి హిట్ పడాలి అందరికి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ హ్యాపీ అండి. నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, నేను నాకు ఇష్టమైన వర్క్ నేను చేయగలుగుతున్నాను కదా, సో ఐఎమ్ హ్యాపీ. కాకపోతే ఒక చిన్నదన్నాను, తెలుగు అమ్మాయిలకి ఎవరైతే బాలీవుడ్ నుంచి వస్తారో నార్త్ నుంచి వచ్చే వాళ్ళ చిన్న ఫ్లెక్సిబిలిటీస్, వాళ్ళు ఎక్స్పోజింగ్ కానీ స్కిన్ షో చేయడానికి ఎప్పుడో మాట లేదు చెప్పే కరెక్టే, స్కిన్ షో చేయడానికి. డిడ్ యు సీ ఎనీ ఆఫ్ ద తెలుగు గర్ల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్? ఎవరైనా నార్త్ గర్ల్స్ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక అమెరికన్ తీసుకొచ్చి వీళ్ళిద్దరు ఏ పార్ట్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పి అడిగారు అనుకోండి, నో వన్ కెన్ టెల్ ద డిఫరెన్స్. 100% షూర్. ఇది మీరు చెప్పేది ఎప్పుడో ఒక 15-20 years బ్యాక్ ఏమన్నా, ఇప్పుడు ఏం లేదు అసలు లేదు. మీరు ఈ మధ్య కాలంలో కూడా కొంచెం హాట్ గా ఇన్స్టాలో పెట్టారు ఫొటోస్. ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ ఇట్, దట్స్ ఓకే కూడా. అదే క్యారెక్టర్స్ కోసం అంటారా లేకపోతే అట్లా? ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ మై హ్యాపీనెస్ అంతే. రోల్స్ కోసమే అంటే నేను అది చేసి ఒక 2-3 years నుండి నేను చేస్తూనే ఉన్నాను. అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ నేను చేయట్లేదు కదా మూవీస్. అదే కాదు సాటిస్ఫై. ఎందుకంటే ఎప్పుడు షార్ట్ ఫిల్మ్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు, ఎప్పుడైనా వెళ్తే అనిపిస్తా మెయిన్ లీడ్ దొరకట్లేదు, సరైన పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్స్ దొరుకుతాయి, మంచి క్యారెక్టర్లు దొరుకుతున్నాయి. లేదా నేను మెయిన్ లీడ్ ఇప్పుడు మొన్ననే రాబోతుంది, దాంట్లో మెయిన్ లీడ్ చేశాను, శ్రీకాకుళం చేశాను. మీరు అన్నది కొంచెం పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో మెయిన్ లీడ్ గా దొరకట్లేదు అనేది మీ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి నా ఆన్సర్ ఏంటంటే ఒక హిట్ పడితే ఆబ్వియస్ గా అన్ని వచ్చేస్తాయి. సూపర్. ఏంటి ఎక్సైట్ అయ్యి మీకు ఎలిమెంట్ ఏంటి? ఈ సినిమా మిస్ అయ్యాను, చాలా సినిమాలు వస్తాయి, ఇటువంటి క్యారెక్టర్ అయితే నేనైతే బాగా చేయగలను అని అనిపించిన క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో చూసిన సినిమా? లేదండి, ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. అందరూ చేస్తారు, చిన్న ఇది ఉంటుంది లోపల.
ఈ క్యారెక్టర్ నాకు అలా ఏం అనిపించలేదు. క్యారెక్టర్ పట్ల లేదు, ఎందుకంటే నాకు వచ్చిన వాటిలో నేను బెస్ట్ ఎలా చేయాలి అన్నదే ఉంటది, కానీ అనవసరంగా మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఇట్స్ నాట్ ఫర్ దేర్ సేక్. నా హ్యాపీనెస్ ని, నా ఎనర్జీ నా దగ్గర ఉంచుకోవాలని ఉంది. నాకు నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేసి వేరే వాళ్ళకి మళ్ళీ అది నా దగ్గరికి తెచ్చుకొని, అంటారు కదా యూనివర్స్ ఏరిస్తే అదే వస్తుందని. ఇప్పుడు నేను ఆ నెగిటివ్ ఎనర్జీ జెలస్ ఇచ్చేసి నాకు తెచ్చుకోవాలని లేదు. సో ఐమ్ జస్ట్ హ్యాపీ. ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం పర్సనల్ గానా? ఐ రియల్లీ వాంట్ టు డూ వన్ రామ్-కామ్ ఫిల్మ్, అంతే. ఇప్పుడు వచ్చిన స్టోరీస్ రామ్-కామ్స్ వచ్చాయి, బట్ మెటీరియలైజ్ అవ్వలేదు ఎందుకు. సో చూద్దాం. హీరోయిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. అవును, ఇప్పుడు దీంట్లో వచ్చినట్లే సెకండ్ లీడ్ వచ్చిన అటువంటి ఏమైనా చేయడానికి ఇష్టపడతారా? ఒకప్పుడు అనుష్క గారు కదా అండి ఆల్రెడీ. అంటే ఇదే చేయాలి అని ఎప్పుడు పెట్టుకోలేదు నేను. మీరు అబ్జర్వ్ చేస్తే నా కెరియర్ కూడా అలానే ఉంది. ఇదే చేయాలి అన్నట్టు ఏం లేదు. నేను చేసిన వాటిలో నేను బెస్ట్ ఇచ్చి, నాకు కెరియర్ లాంజివిటీ ఉండి నాకు ఇష్టమైన వర్క్ ని నేను చేయగలిగితే చాలు అనుకుంటున్నాను. కాదండి, హీరోయిన్స్ లైఫ్ స్పాన్ మీరు 2000 నాకు తెలిసి 19 లో వచ్చారు. అవును, అక్కడ నుంచి 5 ఇయర్స్ అయిపోయింది. హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు సెలెక్టివ్ గా వెళ్తూ వస్తున్నారు నాకు తెలిసి. ఇప్పుడు 11 వెబ్ సిరీస్, 11 మూవీస్ చేశారు, ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు. మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత క్యారెక్టర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. హీరోయిన్ లైఫ్ ఏ హీరోయిన్ చూసుకోండి, ఈ లోపే నాకు తెలిసి కెరీర్ అయినా బిల్డ్ చేసుకోవాలి, సినిమాలైనా ఎక్కువ చేయాలి. ఆ రకంగా ఏం ఆలోచిస్తున్నారు? బట్ మీరు 11 కౌంట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. అసలు ఈ మధ్య కాలంలో ఒక 50 ఫిల్మ్స్ చేసిన హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారండి? దేర్ ఇస్ నో వన్ కదా. సో ఆ కౌంట్ ఏం అవసరం లేదు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2023 నేను ఎన్ని రోజులు వర్క్ చేయగలిగాను, ఎన్ని రోజులు నాకు నచ్చిన వర్క్ చేశాను, ఎన్ని రోజులు నేను హ్యాపీగా ఉన్నాను, దట్స్ వాట్ మ్యాటర్స్. సో కౌంట్ పెట్టుకొని నేను ఎన్ని సినిమాలు చేయాలి అంటే యూ కెనాట్ డూ ఇట్. అసలు 50 ఫిల్మ్స్ చేసిన హీరోయిన్ ని మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒక 4-5 మెంబర్స్ ఉంటారేమో, మిగిలిన వాళ్ళందరూ అలా ఏమి ఉండరు. సో నాకు వచ్చిన వాటిలో నేను బెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను, అంతే. ఇంకా హ్యాపీగా ఎంత కూల్ గా ఎలా ఉంటారు? ఇంత కాంపిటీషన్ వరల్డ్ లో సినిమా అంటేనే కాంపిటీషన్ కదా. ఇంత కూల్ గా ఎలా ఆలోచిస్తారు? ఎంత కూల్ గా ఉంటారు మీరు? ఉన్నానా నాకు తెలియదు, కానీ నేనైతే ఏమనుకుంటానంటే ఐ వాంట్ టు కీప్ మై సానిటీ టు మై సెల్ఫ్. అంటే ఇది రావట్లేదు, అది జరగట్లేదు అలాగని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవునా అని చెప్పట్లేదు. నేను కూడా ఫీల్ అవుతాను, ఇది ఏం జరగట్లేదు ఏంటి అని. కొన్నిసార్లు ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లో 365 డేస్లో 300 days ఐ వాంట్ టు బి హ్యాపీ అండ్ పీస్ఫుల్, కంటెంట్ విత్ మై సెల్ఫ్. ఆ మైండ్ సెట్లోనే ఉంటాను. ఒక 60-65 days అలా కొంచెం ఫీల్ అవుతూ ఏం జరగట్లేదు అని అనుకుంటాను, అంతే. సో అంతే. ఓకే, సినిమాలు లేని టైంలో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? పెయిన్ ఫీల్ అవటం కానీ, మీ సినిమాలు రావట్లేదు అన్న సందర్భం వచ్చిన? వస్తాయి, ఆబ్వియస్గా వస్తాయి, ఎవరికైనా వస్తాయి కదా. Everyone has to go through that phase. ఏ ఫేజ్ లో? నాకు కోవిడ్ అప్పుడు భయం వేసిందండి. బికాస్ 19 నేను వచ్చాను ఇండస్ట్రీలోకి, 20 కోవిడ్ వచ్చింది. ఇట్స్ జస్ట్ లైక్ నేను అప్పుడే ప్లేబ్యాక్ చేసి మా వకీల్ సాబ్ షూట్ చేస్తున్న టైం. సో నాకు ఒక మంచి కెరియర్ పీక్ లో ఉన్న టైం. అప్పుడు వెంటనే కోవిడ్ వచ్చేసింది. నేను అప్పుడే వకీల్ సాబ్ వచ్చింది కదా అని చెప్పేసి జాబ్ కి రిజైన్ చేశాను. సో ఐ డోంట్ నో వాట్ టు డూ. ఒక 1 year అదే ఫేజ్ లో ఉన్నాను. అండ్ దెన్ నిదానంగా థింగ్స్ స్టార్టెడ్ టు ఫ్లో. వర్క్ జరగడం, వర్క్ రావడం, చేయడం అలా స్టార్ట్ అయింది. ఎప్పుడన్నా అనన్య గారు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? తెలీదండి, మంచి అబ్బాయి దొరికితే నెక్స్ట్ వీక్ లోనే చేసుకుంటాను. ఐ డోంట్ నో, నిజంగా తెలీదు, అసలు ఆలోచించలేదు. ఎట్లా ఫస్ట్ క్రష్లు కానీ లవ్ స్టోరీలు కానీ ఏముండవా? ఉండవా అండి, ఎందుకండి, ఉంటాయి కదా ఎవరికైనా. కాదు, 1 week లో దొరికితే ఉన్నాయి. లవ్ మ్యారేజ్ ఉండొచ్చా, అరేంజ్ మ్యారేజ్? ఐమ్ థింకింగ్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజ్. తెలియదు, కానీ నేనైతే అరేంజ్డ్ అనుకుంటా. ఎవరు ఎలా ఎటువంటి వ్యక్తి నచ్చుతారు? మన చేతిలో ఉందా చెప్పండి? మీరు ఇష్టపడమే కదా. మీకు పెళ్ళైందా? మీకు నచ్చినట్టు వచ్చారా? మీరు అనుకున్న వాళ్ళే వచ్చారా? నచ్చినట్టు కదా, సారీ, మీరు అనుకున్న వాళ్ళే వచ్చారా? అనుకున్న వాళ్ళే. సో మరి ఇంకా అంతే, సేమ్ థింగ్ అప్లైస్ టు మీ కదా. చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. ఏంటంటే ఎందుకు చూడాలి అంటే బహిష్కరణ సిరీసా? అదే నేను ఇందాక చెప్పినట్లు
ఎమోషన్ని ఫీల్ అవ్వగలిగితే ఆడియన్స్ ఆబ్వియస్గా ఆ సిరీస్ కానీ ఆ మూవీ కానీ దేంట్లో అయినా కనెక్ట్ అయిపోయి చూస్తారనమాట. సో ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి సిరీస్ మొత్తం. ఎక్కడ అరే ఇక్కడ ఏంటి సాగదీస్తున్నాడు బోర్గా ఉంటుంది అన్న ఫీలింగ్ ఎక్కడ రాదు. ఒక మంచి ఎమోషనల్ స్టోరీ విత్ లవ్ అండ్ పగ, ప్రతీకారం, యాక్షన్, ఎవ్రీథింగ్ ఉంది సినిమాలో. సో వై నాట్? మీకేంటి యాక్షన్ డ్రామాస్ నచ్చుతాయా లేకపోతే ఎట్లా? ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ లవ్ స్టోరీస్. రామ్-కామ్స్, రామ్-కామ్స్, లవ్ స్టోరీస్, కామెడీ. యా, మీరు చూసారా? 6 ఎపిసోడ్లు చూసారా? నేను ఇంకా చూడలేదు, డబ్బింగ్ చెప్పినప్పుడు చూసాను. ముఖేష్ ఎట్లా ఉండేదండి వర్కింగ్? లొకేషన్ ఎలా ఉండేవాడు, ఎలా చేపించేవాడు? ముఖేష్ గారు ఎలా అనిపిస్తారంటే నాకు హీ నోస్ ఏం కావాలో ఆయనకి తెలుసు. సో దానికోసం ఎదుటి వాళ్ళ ఏదైనా ఆయనకు సంబంధం లేదు. అలా అది ఫర్ ఎగ్జాంపుల్ A to B వెళ్ళాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A to B వెళ్ళాలనుకోండి, జస్ట్ స్ట్రైట్ లైన్ ఉంటది. ఆయన A to B వెళ్ళొచ్చు కానీ ఆయన వెళ్ళరు. A నుంచి Cకి వెళ్ళి తర్వాత ఎక్కడో Zకి వెళ్ళి మళ్ళీ B దగ్గరకు వస్తారనమాట. సో బట్ ఆయనకి ఏం కావాలో ఆయన తీసుకుంటారు, 100% తీసుకుంటారు. ఆయనకి ఏ పాయింట్లో ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫుల్ ఫైట్ సీన్ నడుస్తుంది, ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు సరిగా గుర్తులేదు, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నడుస్తూనే ఉంది. అది మధ్యలో అది స్కెడ్యూల్ ప్యాకప్ ఏదో, కానీ ఆ ఒక్క షాట్ కోసం ఆయన ఎంతసేపు ఉన్నారంటే మధ్యలో అక్కడ ఫైట్ లో మధ్యలో నాకు గాజు ఇరిగిపోయింది, బ్లడ్ వస్తుంది, ఓకే అండి సరే బ్లడ్ వస్తుందా, ఓకే అండి సారీ అండి చూసుకోండి అని చెప్పి అగైన్ హీస్ థింకింగ్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్ ఆర్ సిరీస్, దాని గురించి ఏది చేయాలి, ఈ రోజు అవుట్పుట్ ఎలా రావాలి అని చెప్పేసి. ఐ థింక్ దట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు స్క్రీన్ అనాలో మరి స్మాల్ స్క్రీన్ అనాలో నాకు తెలియదు, దట్స్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు స్క్రీన్. అది నాకు అర్థమైంది. సో ఒక మంచి, ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఎమోషన్ అన్న పాయింట్ ఎందుకు పట్టుకున్నానంటే ఆ ఎమోషన్ ఆడియన్స్ బ్రెయిన్ లోకి వెళ్తేనే ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్, వెదర్ ఇట్ ఈస్ లవ్ ఆర్ రొమాన్స్, కామెడీ, ఏదైనా కూడా ఆ ఎమోషన్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి కదా. దీంట్లో ఉన్న ఈ పగ, ప్రతీకారం కైండ్ ఆఫ్ యాక్షన్ ఎమోషన్ ని చాలా బాగా ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, అది తెలిసి ఎప్పుడు మంచి కూల్ అయిన ప్లేస్ లో చేసి, కూల్ గా ఉన్న టైంలో చేసినట్టున్నాడు. మేల్ యా ఎగ్జాక్ట్లీ, మేలో చెప్పులు లేకుండా we used to walk for that long shots. Oh my god, ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఆఫ్ షూట్ గుంటూరు దగ్గర నడుస్తూనే ఉన్నాం ఎందుకు షార్ట్ అయిపోదు అలా ఏవో పట్టుకొని. సో అలా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ సాటిస్ఫాక్టరీ అండి. అంటే ఈ ఫిల్మ్స్ చేస్తే విల్ హ్యావ్ ఫన్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్, బట్ ఒకసారి సినిమా చూసిన తర్వాత మనకి ఏంటి అనేది మనకి ఓకే చేసాము, ఇట్స్ గుడ్, ఇట్ ఈస్ దేర్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఈ సిరీస్ చేసిన తర్వాత, ఈ సిరీస్ నేను డబ్బింగ్ లో చూసినప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందండి యాజ్ అన్ యాక్టర్, బికాజ్ అలాంటి కైండ్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి దీంట్లో. నాకు నేనే చాలా కొత్తగా కనిపించాను చాలా సార్. సూపర్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆర్టిస్టులకి నచ్చలేదు అనుకోండి, డబ్బింగ్ చెప్పేటప్పుడు అలా తెలిసిపోతే ప్రమోషన్ అడిగితే జ్వరం చేస్తా ఆటోమేటిక్, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటారు. అలా ఏం కాదండి, లేదు కంటెంట్ చూసిన తర్వాత ప్రమోషన్ కి వచ్చారంటే చూడొచ్చు, ఇబ్బంది లేదు ఈ మధ్యకాలం. ఓకే, దాని కంటిన్యూషన్ అండి. ఏదైతే ఉన్నారో ఇప్పుడు అంజలి గారికి మీకు ఎన్ని తక్కువ సీన్లు ఉంటాయండి? ఏంటి అంజలి గారి క్యారెక్టర్ ఎలా చేస్తుంది? ఆవిడ మీరు కలిసి చేసి ఉన్నారు, ఆవిడ క్యారెక్టర్ లో ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి? మీ క్యారెక్టర్ కి ఉన్న లింక్ ఏమైనా ఉంటుందా మీకు ఆవిడకైనా? లింక్ అంటే వెరీ స్మాల్ లింక్ ఉంటుంది. అంజలి గారు మనకు తెలిసిందే, ఏ రోల్ ఇచ్చినా చింపి పడేస్తారు. సో నేను పర్టికులర్ గా తన క్యారెక్టర్ గురించి మాట్లాడలేను, బట్ యాక్టింగ్ వైజ్ గా యాజ్ అన్ ఆడియన్స్ గా అయితే అంజలి గారిని ఈ మూవీలో ఇలా చేస్తారు, నెక్స్ట్ మూవీలో చాలా సాఫ్ట్ గా అనిపిస్తారు, నెక్స్ట్ మూవీలో ఆల్ట్రా మోడర్న్ గా అనిపిస్తారు. సో ఏ క్యారెక్టర్ ఇచ్చినా అంజలి గారు ఈజ్ అంజలి, సో బాగా చేస్తారు. ఎలా ఉంటుంది అంజలి మీకు అప్పుడు 2 సినిమాలు? స్క్రీన్ అంటున్నారు, ఆఫ్ స్క్రీన్ వి ఆర్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్ అండి. అంటే బాగుంటాం, బాగా మాట్లాడి. ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ అదర్వైజ్ ఇప్పటికైనా కలిస్తే ఒక ఫుల్ నైట్ కూడా మాట్లాడుకున్న డేస్ ఉన్నాయి మేమిద్దరం. సో వీఆర్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్. కళ్యాణ్ గారితో ఉండవు కదా నాకు తెలిసి, ఫోన్ నెంబర్ కూడా ఫోన్ మాట్లాడతారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం అండి పవన్ మాట్లాడుతున్నారు. ఓకే, అయినా ఆయన మాట్లాడతారు కదా. ఆఫ్ కోర్స్ కలిస్తే ఆబ్వియస్ గా బాగా మాట్లాడతారేమో, నేను కలవలేదు ఎప్పుడు. బట్
ఏంటండి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? ఫ్యూచర్ వచ్చేసి ఇది డార్లింగ్ ఒకటి రిలీజ్ అవుతుంది కదా, దాంతో పాటే ఇంకా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని ఒక ఫిల్మ్ ఉంది, పొట్టేల్ అని 2 రిలీజ్ అవుతున్నాయి. పొట్టేల్ సాంగ్స్ అన్ని మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. యా అవునండి, చాలా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ కానీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కానీ ఏదైనా కూడా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఎప్పుడన్నా మీరు చేస్తున్నప్పుడు చాలా మంది చేశారు, ఇప్పటికి నాకు తెలిసి వచ్చే 2 పొట్టేలు షెర్లాక్ హోమ్స్ కూడా కలిపి నాకు తెలిసి చాలా 13 నుంచి 14 అవుతుంది. ఎప్పుడైనా సినిమా చేసేటప్పుడు లేకపోతే వెబ్ సిరీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ 2వ ఫ్రేమ్ లోనో మీకు తెలిసిపోతుంది విషయం ఉందా లేదా, లేకపోతే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఎప్పుడన్నా క్యాచ్ పట్టేసాం ఇది అనిపిస్తా మీ క్యారెక్టర్ తెలిసిన తర్వాత? అనిపించిందా? ఏం చేస్తారు అప్పుడు? ఇంకేం చేస్తాం, ఒప్పుకున్న తర్వాత చేయాలి కదా, అలా చేసేసింది ఉన్నాయి కొన్ని. కొంతమంది చెప్పినట్లు దానికి నేను ప్రమోషన్స్ కి కూడా వెళ్ళలేదు. మళ్ళీ దీన్ని అనుకుంటారు. షార్టా లేకపోతే 2 ఎపిసోడ్లు వస్తుందా? ఎప్పుడు చేపించారు అది? సింగిల్ షాట్ గురించి మాట్లాడుతున్నా. సింగిల్ షాట్ లెంత్, యా ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అది ఏ ఎపిసోడ్ లో వస్తుందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను సిరీస్ చూడలేదు కాబట్టి. కానీ యాజ్ అన్ యాక్టర్ గా కొన్నిసార్లు ఆ సింగిల్ షాట్స్ మంచి కిక్ ఇస్తాయి, అది బాగా చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది మనకి. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ ఆన్ దట్ డే. అంటే మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా షూట్ చేస్తూనే ఉన్నాం. ఎండ్ ఆఫ్ ద డే లైక్ లాస్ట్ లో చేసాము, బట్ బాగా వచ్చింది. మొత్తం యూనిట్ మొత్తం క్లాప్స్ కొట్టారట? క్లాప్స్ అంటే యా సూపర్. ఆర్టిస్టిక్ కావాల్సింది అదే కదా? అదే అండి. ఓకే, కొన్ని సినిమాలు జాబ్ సాటిస్ఫాక్షన్, కొన్ని సినిమాలు జాబ్ సాటిస్ఫాక్షన్. అటువంటి ఏమైనా తగిలితే ఇందాక వచ్చినట్టు తగిలితే మొహమాటాన్ని కొన్ని సినిమాలు ఒప్పుకుంటాం, ఆ మొహమాటాలతో ఏమన్నా సినిమాలు ఒప్పుకుని చేతులు కాల్చుకున్నాయి ఉంటాయా? ఉన్నాయా? చెప్పచ్చా పేర్లేనా? సినిమా రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తారు మరి? అది అంటే ఒకటి ఏంటంటే అండి, నేను ఇన్ కేస్ మెయిన్ లీడ్ గా చేస్తున్నా ఆర్ సెకండ్ లీడ్ గా చేస్తున్నా కూడా ఐ బి వెరీ కేర్ఫుల్ విత్ దోస్ ప్రాజెక్ట్స్ అండి. మిగిలింది ఏంటంటే ఓన్లీ నేను నా రోల్ ఏంటి అనేది చూసుకుంటాను, మిగిలిందంతా నేను చూడలేను కదా. ఆబ్వియస్ గా నేను రోల్ చేస్తున్న దాంట్లో లీడ్స్ కి ఎక్కువ తెలుస్తుంది కానీ నాకు ఓన్లీ నా రోలే చూసుకుంటాను కదా. సో అలాంటప్పుడు నాకు అంత రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాల్సిన ఆ సిచ్యువేషన్ రాలేదు. నేను మెయిన్ లీడ్ గా చేస్తున్న దానికి నేను 100% రెస్పాన్సిబిలిటీ, బికాస్ నేనే స్టోరీ చూస్ చేసుకున్నాను, నేనే చేస్తున్నాను. అండ్ నాకే ఉంటది ఆ జనాలు థియేటర్ వరకు రావాలి అన్న నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఆ దాంట్లో నేను ప్రమోషన్స్ విషయంలో కానీ దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వను. బట్ నేను జస్ట్ రోల్ చేస్తున్నాను, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను అనుకున్నప్పుడు మాత్రం ఓకే, జస్ట్ చూడని కూడా చూడండి నేను ఇంకా సినిమాలు. ఇంత ఓపెన్ గా చెప్పేస్తారు, ఇండస్ట్రీలో ఇంత ఓపెన్ గా ఉండడం కష్టం కదా? ఏమో మరి నాకైతే అంటే హర్ట్ అయితే ఎవరిని చెయ్యనండి, ఆ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తాను అంతే. సూపర్ అండి. బేసిక్ గా ఎటువంటి సినిమాలు అంటే ఇష్టపడతారు? రామ్ కామ్స్ చెప్పారు, లవ్ స్టోరీ చెప్పారు, ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కానీ ఎటువంటి సినిమాలని చూడటానికి ఇష్టపడతారు? బేసికలీ నేనైతే థియేటర్ లో అన్ని సినిమాలు చూస్తాను. థియేటర్ లో సినిమా రిలీజ్ అయింది అంటే ఐ హావ్ టు గో అండ్ వాచ్ ఇట్. సో అట్లా అన్ని చూస్తాను మాక్సిమం. ఇదే ఫ్రాంక్ గా ఇదే చూడాలి ఇలానే అదే లేదు. బట్ నేను ఫ్రీగా ఉండి ఈ రోజు నేను ఏదన్నా చూడాలి అని అనుకుంటే మాత్రం మంచి కామెడీ ఫిల్మ్, రామ్ కామ్స్, లవ్ స్టోరీస్ అలా చూడటానికి ఇష్టం. ఈ మధ్యకాలంలో చూసిన వెబ్ సిరీస్? వెబ్ సిరీస్ అంటే నేను గిల్మో గర్ల్స్ అని ఒకటి ఉంటదండి, అదే చూస్తున్నాను ఈ మధ్య. అవునా? ఓకే. ఫ్రెండ్స్ మొత్తం బంకట్ ఎప్పుడన్నా ఎవరి సినిమాకి వెళ్ళారు గుర్తుందా? ఎప్పుడన్నా కాలేజ్ లోనా? దీనికి వెళ్ళాము, ఇది కొంచెం కొంచెం కష్టం వెళ్ళాము. సిద్ధార్థ్ గారు ఎప్పుడు వెళ్ళాము? అది స్కూల్లోనే, ఎప్పుడు కాలేజ్ లోనే, అదే ఇంట్లోనే ఎప్పుడు వెళ్ళాము, అది గుర్తుంది. తర్వాత వెళ్ళాం, చాలా వెళ్ళాము, వెళ్తూనే ఉంటాం. ఎవరండి మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? ఫేవరెట్ ఒక్కళ్ళని ఎలా చెప్తామండి, బికాస్ ఉంటారు కదా. ఇప్పుడు మీ హీరోయిన్లు అడిగాం అనుకోండి, అందరూ నా ఫేవరెట్స్, అందరితో చేయాలని ఉంటుంది అంటారు. వాళ్ళు కాకుండా ఎవరికైనా సింగిల్ ఒపీనియన్ ఉంటుంది. నాకు అలా ఎప్పుడు రాలేదు, బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారి ఫిల్మ్స్ చూస్తాం అనుకోండి, ఆయనలో ఈ రోల్ కి లేకపోతే ఈ సీన్ కి ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారో అనిపించగానే మనం వెంటనే ఫ్యాన్ అయిపోతాం. ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలు చూస్తాం అనుకోండి, ఇప్పుడు రంగస్థలం లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తే మనకి
ఎవరు ఫ్యాన్ అవ్వకుండా ఉంటారు ఆ డాన్స్ కి కానీ ఆ యాక్టింగ్ కి కానీ అట్లా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిది చూస్తే ఒక్కొక్కటి. సో ఎవరిని చూసినా మనకి ఒక్కొక్క క్వాలిటీ నచ్చుతుంది. సో ఓవరాల్ గా ఒక్కటే పర్సన్ ని చూస్ చేసుకోవడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా తెలివిగా స్మార్ట్ గా చెప్పారు. అది క్యారెక్టర్ కి సినిమాకి ఫ్యాన్లు తప్ప పర్సన్ కాదు. పర్సనల్ గా అయ్యా అదే చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఉంటుంది. నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు హ్యూమన్స్ అందరికి పాజిటివ్స్ నెగటివ్స్ ఉంటాయి. సో అందరినీ ఇష్టపడతాం, అట్ ది సేమ్ టైం అందరూ నచ్చరు కూడా. ఎట్లా అండి 1.5 మిలియన్ పైన ఉన్నారు ఇన్స్టాలో మీకు? అవునండి. ఎట్లా వస్తారండి? మేమే రీల్స్ పెడుతుంటే రావట్లేదు, మీకు ఎలా వచ్చేస్తారు అంతమంది ఫాలోవర్స్? రీల్స్ పెడుతుంటే రీల్స్ పెట్టినా వస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ కి కదా. ఐఎమ్ లక్కీ అండి, అదే చెప్పాలేమో. బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ అవుట్ దేర్. వర్క్ చేయాలి, లేకపోతే ఒక మంచి ఫిల్మ్ చేయాలో, లేకపోతే ఒక యాక్టింగ్ కెరియర్ లోకి రావాలో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. ఆడియన్స్ నా మీద అంత ఇష్టం చూపిస్తారు. సో ఐఎమ్ లక్కీ. సూపర్ అండి. బిజీగా ఉన్న హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో షాప్ ఓపెనింగ్లకు కానీ చిన్న చిన్న వాటి ఓపెనింగ్కి వెళ్తారు. దీనివల్ల కొంత అమౌంట్ ఎర్న్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇమేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందండి, 100% పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మాల్ ఓపెనింగ్ చేశారు అనుకోండి, ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ నే తీసుకుంటారు. సో మనకి బయట ఆడియన్స్ కి కూడా ఒక ఎంఐ సూపర్ ట్రెండింగ్ లో ఉంది, ఎంఐ టాప్ పొజిషన్ లో ఉందో, మేబీ టాప్ 4-5 పొజిషన్స్ లో ఉంది, అందుకని ఈ మాల్ ఓపెనింగ్ కి ఎంఐని పిలిచారు అని చెప్పేసి అది ఒక నడుస్తుంది కదా. సో ఆబ్వియస్ గా మార్కెట్ పెరుగుతుంది. నాకు తెలిసి మీకు సినిమాలు రాకపోయినా మాల్స్ ఓపెనింగ్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. ఎంత ఉంటదండి అనన్యది, ఎంత ఉంటుంది ఇన్కమ్? అయ్యో ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఇది ఇంటర్వ్యూ చూసి వచ్చేంత నేను చెప్పినప్పుడు అంతేనా, ఓకే అమ్మాయి. బట్ యా సాఫ్ట్వేర్ జాబ్ కి ఈక్వల్ గా మోర్ దెన్ ఈక్వల్ గా అలా వస్తుంది. ఏంటంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ 11 సినిమాలు చేశారు సాఫ్ట్వేర్. మీకు అర్థమవుతుందా? సాఫ్ట్వేర్ జాబ్ లో కూడా ఇప్పుడు ఇఫ్ యు గో టు యుఎస్ అంటే ఇప్పుడు నాకు ఆన్సెట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆన్సెట్ కి వెళ్ళి అక్కడ అర్న్ చేసిన సిమిలర్ వస్తుంది. నా ఫ్రెండ్స్ అందరూ సిమిలర్ గా సంపాదిస్తున్నారు యుఎస్ యూకే లో ఉన్నారు. అవునండి. గుంటూరు డిస్ట్రిక్ట్ పల్లెటూరులో సినిమా షూటింగ్ అంటే క్రౌడ్ వచ్చారు. అవును, అనన్య గారు వచ్చారు, కదిరి గారు వచ్చారంటే పైగా హీరోయిన్లు వచ్చారంటే పట్టుకోలేదు. అటువంటిది మీ వెబ్ సిరీస్ జరుగుతుంటే షూటింగ్ జరుగుతుంటే క్రౌడ్ వచ్చేస్తారు. క్రౌడ్ లో చేయటం చాలా అన్కంఫర్ట్ గా ఉంటుంది. మన చూడటానికి వస్తారు, వాళ్ళ ముందు రీటేక్ అంటే అరుస్తూ ఉంటారు, సౌండ్స్ వస్తూ ఉంటాయి, కామెంట్స్ చేస్తూ ఉంటారు. అట్లా క్రౌడ్ పర్చేజ్ చేసినప్పుడు ఏమన్నా బాధ అనిపించిందా, లేకపోతే అటువంటి సీన్ ఏమన్నా? బాధ ఎందుకుంటదండి, హ్యాపీ ఉంటుంది. మనం చూడటానికి అంతమంది అంత ఎఫర్ట్ పెట్టి వస్తున్నారు కాబట్టి విల్ ఆల్వేస్ బి హ్యాపీ అండి. జనాలు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు సెల్ఫీలు అడిగినా ఐ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. బట్ ఈ మూవీలో ఏంటి అంటే ఒక విలేజ్ లో షూట్ చేస్తున్నాం, చాలా మంది క్రౌడ్ అంటే వాళ్ళు ప్లాన్ చేసిన అయితే ఇంకొంతమంది జూనియర్ ఆర్టిస్టులు అట్లా ప్లాన్ చేశారు, కానీ చాలా మంది వచ్చేసారు ఆల్ ఆఫ్ ద సడన్. మాకు తెలియట్లా, సీన్ చేస్తూనే ఉన్నాం, స్టార్టింగ్ నుండి చేస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, అటు జరుగుతుంది ఇటు జరుగుతుంది, మధ్యలో ఫైట్ అనమాట. అది అంతమంది ఇందాక చెప్పాను కదా గాజు గుచ్చుకుంది అని, ఈ సీన్ లోనే అనమాట. సో ఫైట్ జరుగుతుంది, హీరోని ఎక్కడికో తీసుకెళ్తా ఉంటారు, మేము వద్దు అని చెప్పేసి డ్రాగ్ చేస్తా ఉండాలి, మధ్యలో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి. అదొక్క సీన్ మార్నింగ్ నుంచి ఆ రోజు స్కెడ్యూల్ ప్యాకప్ సంథింగ్ ఇస్ లంచ్ బ్రేక్ కూడా లేదనుకుంటా, చేస్తూనే ఉన్నాం ఎంత చేసినా అవ్వట్లేదు. అంటే కైండ్ ఆఫ్ క్రౌడ్ వాళ్ళు వస్తున్నారు, ఇంటరప్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇది చేసి వెళ్ళి అబ్బా ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి. ఐ డోంట్ నో హౌ ఎలా పుల్ ఆఫ్ చేశారో తెలియదు ముఖేష్ గారు, కానీ చాలా షార్ట్స్ తీసాను దానికైతే. ఏమి కష్టమైన షార్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే సిరీస్ లో అంటే చాలా కష్టంగా ఉంటాయి. మీకుగా మీ క్యారెక్టర్ లో పాటు మీ క్యారెక్టర్ లో చేసిన టిపికల్ కొంచెం కష్టంగా ఉన్న షార్ట్స్ ఏమైనా? కష్టమైన షార్ట్స్ అంటే ఇప్పుడు డిఓపికి వాళ్ళకి కష్టంగా ఉంటే నాకు కష్టంగా ఉండవు అయితే నాకేం అనిపించలేదు. బట్ దెర్ వాజ్ దిస్ సింగిల్ షార్ట్ సీక్వెన్స్ విచ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. అంటే కెమెరా మనల్ని ఫాలో అవుతూనే ఉంటది, ఒక లైక్ ఒక 1 minute వరకు ఆ సీన్ లోపల నుంచి వచ్చి వాళ్ళు ఎవరినో కొట్టేసి వాళ్ళతో మాట్లాడేసి అది చేసి ఇది చేసి అరిచేసి ఇలా పడేసి అదంతా చేసి ఒక సీక్వెన్స్ ఉంది. అది చేసినప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకంటే మూమెంట్స్ లైక్ దిస్ feels like okay you have chosen this kind of profession
బాగుంది, నీకు బాగా అనిపిస్తుంది, నీకు హ్యాపీ అని ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందిరా బాబు అని అనిపించింది నాకు. అట్లాంటి కైండ్ ఆఫ్ షార్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే, మీరు చూడటానికి చాలా క్లాస్ గా ఉన్నారు. మీకు ఇటువంటి ఎట్లా చిన్న పల్లెటూరు వాతావరణంలో ఉండే పాత్రలు ఇస్తారండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లేశం గానీ ఇది కానీ మల్లేశం చేసినప్పుడు అయితే అప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఈ అమ్మాయి సారీ కట్టుకుని ఎట్లా నడుస్తుంది ఎట్లా చేస్తా అని చెప్పేసి మా డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ మేబీ నాలో ఎందుకు ఉండిందంటే నేను విలేజ్ లోనే పెరిగాను చిన్నప్పుడు. మా పేరెంట్స్ అందరూ విలేజ్ లోనే ఉన్నారు. నేను తర్వాత చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాను కదా, దానికి ముందు ఐ వాజ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, అందుకని చెప్పేసి వచ్చేసిందేమో. ఐ డోంట్ నో. అటువంటి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు ఏమైనా బాధ అనిపిస్తుందా? మంచి క్లాస్ గా ఉంటారు కదా, ఈ క్యారెక్టర్స్ నాకు ఎందుకు రాదు? నో, నెవర్. అసలు బాధ ఎందుకండి, మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఆ వస్తున్నాయి. క్యారెక్టర్స్ లోనే ఉంటాయి. యాక్చువల్లీ అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వాటిలోనే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అలాగే నార్మల్ చేస్తే లేదు అని నేను అనట్లేదు, నార్మల్ వి కూడా ఉంటాయి. నాకు అలాంటివి వస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఓన్లీ అదే వస్తే బాధపడాలి, వాటితో పాటు మిగిలినవి కూడా వస్తున్నాయి కాబట్టి హ్యాపీ. కూల్, యా, సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. మీ థ్యాంక్ యూ. వెబ్ సిరీస్ బాగుంది, చాలా మీరు ఓపెన్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఓపెన్ గానే ఏ ఆన్సర్ ఉన్నా కూడా ఓపెన్ గా చెప్పేస్తారు. కాకపోతే మీరు కాంట్రవర్సీ లేదు, ఎక్కడ కాంట్రవర్సీ కానీ ఎక్కడ ఏం చెప్పడానికి ఇష్టపడరు. మీ పని మీదే, మీ పని తప్ప ఏది లేదు. ఆల్ ది బెస్ట్ అండి. మంచి పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ వచ్చింది, మంచి క్యారెక్టర్. ఇటువంటిది మా తెలుగు అమ్మాయి ఇటువంటి క్యారెక్టర్లే చేయాలి, మంచి మంచి క్యారెక్టర్ చేయాలి. అలాగే వచ్చే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా నాకు తెలిసి చాలా బాగున్నాయి. మీ ట్రైలర్ కి అయితే 19వ తారీఖు రిలీజ్ అవుతుంది, స్ట్రీమ్ కాబోతుంది, చూస్తాము. అది తెలిసి బయట మార్కెట్ లో కానీ మీడియా ఫీల్డ్ లో కానీ మంచి పేరు అయితే ఉంది. చూద్దాం 19th స్ట్రీమ్ అయిన తర్వాత మీ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఎలా ఉంటుంది ఏంటంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ అండి. థ్యాంక్ యూ.